హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. వైఎస్ఆర్సీపీ ఈ ప్రభుత్వం ఏర్పడిన పక్క రోజు నుంచే నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. వాళ్ళ ప్రభుత్వంలో పడిన గోతులకు కూడా ఇవాళ వచ్చిన ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాట్లాడుతుందన్నమాట. అయితే కొన్ని చాలా చిల్లరగా అనిపిస్తాయి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఖాతాలో. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఎవరో మామూలు రోడ్డును పోయి ఒక అభిమానం ఒక కార్యకర్తతో మాట్లాడాడంటే అర్థం ఉంది, లేదా ఏదో కుర్రోడు ఏదో ఫేస్బుక్లో సరదాగా మీమ్ చేసేసాడంటే అర్థం ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఫేస్బుక్ ఖాతా ద్వారా వాళ్ళు ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారు. ఆశ్చర్యంగా నిన్న గుడివాడలో చంద్రబాబు నాయుడు గారు ఒక అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్న క్యాంటీన్ తర్వాత ఆయన కొందరితో ముచ్చటించారు. ముచ్చటించిన సందర్భంలో అక్కడున్న వ్యక్తి ఎలాంటి వాడు అనే దానికి సంబంధించి ఇదంతా ఎంత డ్రామా జరిగింది అనేది చెప్పేలాగా ఒక మీమ్ తయారు చేశారు. అదేం చేశారో చూడండి. 5 ఏళ్ళు అన్న క్యాంటీన్ లేక పస్తులున్న గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడు వంశీ అంట. వంశీ అనే అతను 5 ఏళ్ళుగా పస్తులున్నాడు కాబట్టి చూడండి ఇప్పుడు ఎలాంటి పస్తులున్నాడు. ఆయన బిర్యానీ తింటున్న విజువల్ దానికి అటాచ్ చేశారు. దానికి వాళ్ళు ఏం రాశారంటే ఫేస్బుక్లో, ఓవర్ యాక్షన్ చేయడం వెంటనే దొరికిపోవడం తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయింది. అన్న క్యాంటీన్ లేక 5 ఏళ్ళు పస్తులున్నట్టు నిన్న నారా చంద్రబాబు నాయుడుతో కలిసి భోజనం చేస్తూ సామాన్యుడిలా ఓవర్ యాక్షన్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రామానుచరుడు వంశీ. కేఎఫ్సీలో దర్జాగా చికెన్ తింటున్న వంశీ ఫోటోలు, ఎన్నికలకు ముందు అతను చేసిన హడావిడి వీడియోలు వెలుగులోకి. ఆర్టిస్టుతో డ్రామా రక్తి కట్టించిన అడ్డంగా దొరికిపోయిన టీడీపీ అంటారు. అరే బాబు, ప్రజలకు సంబంధించి ఏదైనా మంచి కార్యక్రమాన్ని ఏదైనా జరిగితే దాన్ని ప్రోత్సహించాల్సింది పోయి ఈ రకమైన నెగటివ్ మాటలు మాట్లాడుతున్నారు. సరే ఏంటి ఆ వీడియో ఏంటి, ఆ వీడియో తర్వాత నిజంగా మనం ఈ వీడియో తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాము. చూడండి వీడియో ఫస్ట్. అతను ఏం చెప్పాడంటే, కరోనా టైంలో బిజినెస్లన్నీ లేక ఇబ్బంది పడి తినటానికి కూడా తిండి లేదు సార్, ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే బాగుండేది, పస్తులు కూడా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి సార్. నిజమే కాదా? మీరు చెప్పండి. మీకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ల మీద మీకు పగ ఏంటయ్యా? పక్కన జయలలిత గారి ప్రభుత్వం తర్వాత మరి స్టాలిన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు జయలలిత గారి కార్యక్రమాలు ఆమె ఫోటో కూడా తీయటానికి ఆయన అంగీకరించలేదు. అదే పేరుతో రన్ చేశాడు ఆయన. సరే మీకు అదే పేరుతో రన్ చేయడానికి ఇష్టం లేదు, జగన్ అన్న క్యాంటీన్లను పెట్టుకోండి, అన్న క్యాంటీన్లు తీసేసి. లేకపోతే మీ నాయన పేరు పెట్టుకో, వైఎస్ఆర్ క్యాంటీన్లను పెట్టుకోండి. అభివృద్ధి కార్యక్రమాలని డిస్ట్రాయ్ చేసే మనస్తత్వం ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ప్రతిదీ కూల్చేయడం, ప్రతిదీ తెంచేయడం, ప్రతిదీ నరికేయడం, ఈ యొక్క మనస్తత్వము జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుకే అంటారేమో ఇలా 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 అంటుంటారు కదా, బహుశా ఆ నరికేయడం అనే ఒక మనస్తత్వం వల్ల ఆయన అలా అంటారేమో నాకు డౌటు. సో అన్న క్యాంటీన్లు రావడం అన్న క్యాంటీన్ల మీద, అరే పేదోడు తినేదయ్యా అది. 5 రూపాయలకి టిఫిన్ దొరుకుతూ ఉంది, 5 రూపాయలకి భోజనం దొరుకుతుంది, 5 రూపాయలకి డిన్నర్ దొరుకుతూ ఉంది కదా రాత్రికి. అంటే 15 రూపాయలు ఉంటే చాలు, అతను కడుపు నిండా తినేవాడు కదా. ముందు బతకటం ముఖ్యం కదా. కరోనా టైంలో ఎలాంటి స్థితి ఉండింది? చాలామంది దాతలు కరోనా టైంలో అనేక మంది వండి పార్సిల్స్ మనకు అంతా రోడ్ల మీద ఉండే వాళ్ళకి పంచారు. కానీ చాలామందికి అవి అందక అలమటించిన వాళ్ళు కూడా ఉన్నారు. అతను చెప్పిన దాంట్లో తప్పేముంది? కరోనా టైంలో అన్న క్యాంటీన్లు ఉండుంటే మేమందరం ఎంత కష్టపడ్డారే. కరోనా టైం ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 ఉపద్రవాలు వచ్చినాయి. 1 కరోనా, 2 జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 2 కరోనా, 2 వైరస్లు వచ్చినాయా ఈ రాష్ట్రానికి అని చెప్పేవారు కొంతమంది. అంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. భవన నిర్మాణ కార్మికులు పస్తులున్న రోడ్ల మీద పడ్డారు పనులు లేక. తెలియదు ఆ విషయం మీకు? మళ్ళీ ఇలాంటివి, మళ్ళీ మీ తప్పుల్ని కూడా మళ్ళీ ఇలా ఎట్లా మీకు ఇలా వేయబుద్ధి అవుద్ది? ఎలా దీన్ని మళ్ళీ సెటైర్ చేయాలని అనిపిస్తుంది మీకు? అన్న క్యాంటీన్లు అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఏదైనా కడుపుకి పేదలకు అన్నం పెడతా ఉంటే
ఎవడైనా కాదంటాడా? తప్పు అంటాడా? అండ కదా. సో వీళ్ళు ఈ ప్రబుద్ధులు దాన్ని తీసేసి తప్పు చేసింది కాక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఆ వ్యక్తి అన్నది ఏంటి? వెనిగండ్ల రాము అనుచరుడు వంశీనే కావచ్చు. కరోనా టైంలో పెద్ద పెద్ద మనుషులే వ్యాపారాలు దెబ్బతిని అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రోడ్ల మీద పడ్డారు. చాలామంది 3 క్యాపిటల్స్ అన్నాడు, కరోనా వచ్చింది ఆయన 3 క్యాపిటల్స్ అన్నాడు, సంకనాకిపోయారు అనేక మంది. మరి అటువంటప్పుడు అన్న క్యాంటీన్ అనేది ఉంటే ఎవరో ఒకళ్ళు అన్న క్యాంటీన్లో కేవలం పేదలే కాదు, ఒక మధ్యతరగతి వాడు కూడా అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నాడు. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే సహజంగా ఒక రిక్షా వాడు ఉంటాడండి, ఇంట్లోంచి బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో క్యారేజ్ కట్టుకుని ఇంటికి రావాల్సిన అవసరం ఉంటుంది ఆయనకి. అలా కాకుండా ఒకవేళ వచ్చేస్తే ఇంట్లో ఇబ్బంది అయ్యి బయటకు వచ్చేస్తే మళ్ళీ రాత్రి దాకా ఆటో తోలుకుంటూనో రిక్షా తోలుకుంటూనో లేకపోతే కూలి పనికి వెళుతూనో ఉంటారు. అలాంటి వాళ్ళకి దగ్గరలో అన్న క్యాంటీన్ ఉంటే 5 రూపాయలకు భోజనం వస్తుంటే ఎంత బాగుంటుంది. 100 రూపాయలు తక్కువ భోజనం ఎక్కడా దొరకదు. ఇవాళ మామూలు మెస్కి వెళ్ళినా 100 రూపాయలు తక్కువ భోజనం దొరకదు. అలాంటప్పుడు అన్న క్యాంటీన్ పెడితే దీన్ని మంచిగా నిర్వహించండి, మంచి కార్యక్రమం, దీని పేద ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందించండి అని మీరు సలహా ఇవ్వండి. అంతే తప్ప ఈ దిక్కుమాలని చేష్టలు ఏంటి? సరే ఓకే ఈయన చెప్పాడు, తర్వాత అంటే ఈయన కేఎఫ్సీ బిర్యానీ తిన్నాడు, ఏం తినకూడదా? మనిషి అన్నవాడు ఈరోజు ఆకలితో పస్తుంటాను, రేపు నాకు డబ్బులు వస్తాయి ఏదో ఒక రూపంలో, నేను కేఎఫ్సీకి వెళ్ళి బిర్యానీ తినకూడదా? రేపు జగన్మోహన్ రెడ్డి గారే తినాలా, లేకపోతే పేర్ని నాని తినాలా, కొడాలి నాని తినాలా? మాకు తినడానికి అవకాశం లేదా? మీరు మాత్రం గంట అరగంట అని కూడా ఎంజాయ్ చేస్తారు. అరే పేదోడు ఒకవేళ డబ్బులు వస్తే తినడానికి లేదా అండి? చూడండి తర్వాత ఏం చూపిస్తున్నారు. దానికి మళ్ళీ ఇక్కడ అదే సినిమాలో సైకో మ్యూజిక్ ఉంటుంది, ఆ మ్యూజిక్ వేశారు. ఇతను బిర్యానీ తింటూ వీడియో తీసుకున్నాడు, కేఎఫ్సీలో ఉన్న ఫోటో తీసుకున్నాడు, ఈ ఫేస్బుక్లో ఈ ఫోటోలు తీసి ఈ రకంగా మేక్ చేశారనమాట. అంతే. పేదోడైతే పిల్లలు పుట్టినరోజు కూడా చేసుకోకూడదు. పేదోడే కరెక్ట్ బిజినెస్ చేశాను సార్, ఆ బిజినెస్ నష్టపోయాను సార్, నష్టపోయినప్పుడు కరోనా టైంలో కనీసం తిండికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను సార్ అన్నాడు. తర్వాత మళ్ళీ పుంజుకుంటారుగా పిల్లలు, మళ్ళీ బిజినెస్ మళ్ళీ బాగుండొచ్చు కదా, తమ పిల్లలు పుట్టినరోజులు కూడా చేసుకోకూడదా? ఎంత నెగిటివ్ మైండ్ సెట్టు, ఎంత శాడిజం అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఇందులోనే కనబడుతుంది. సో ఈ రకంగా దీన్ని జై పవన్ కళ్యాణ్ అంటున్నాడు, జై వెనిగండ్ల రామ్ అంటున్నాడు, జై చంద్రబాబు అంటున్నాడు. అనద్దా? మీ వాళ్ళు అనలేదా? మీ వాళ్ళు బూతులు కూడా తిట్టారు కదా, అమ్మ నా బూతులు తిట్టారు మీ వాళ్ళు. కనీసం జై అనుకునే అవకాశం కూడా, ఆ అదృష్టము, ఆ అవకాశము, ఆ స్వేచ్ఛ కూడా వాళ్ళకు వద్దా? సరే, సో ఇదొక కోణం. రెండో కోణం కూడా మనం చర్చించుకోవాలి ఇక్కడ. ఆ వెనిగండ్ల రామ అనుచరుడు వంశీని పెట్టకపోతే నిజంగా ఏదో రిక్షా కార్మికుడినో ఆటో వాడినో పెట్టచ్చు కదా ఎవరొకరిని. వీళ్ళు కూడా కొంత ఓవర్ యాక్షన్ చేస్తారు. అంటే ఆటోమేటిక్గా ఉంటాడు, అతను చెప్పిన దాంట్లో తప్పని అంటల్లా. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఇలా కాచు కూర్చొని గోటికాడ నక్కలా కాచు కూర్చుంటే అలాంటి వాళ్ళ దృష్టిలో పడకుండా ఉండటానికి అట్లీస్ట్ మామూలు వాళ్ళతో మాట్లాడితే పోద్ది. సో అదొకటి. మళ్ళీ దీనికి ఇంకొకటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకొక వీడియో కూడా పెట్టారు. ఆ వీడియో నేను పెట్టలేకపోతున్నాను కానీ బాబు చంద్రబాబు గారు 2 స్పూన్లు తిన్నారంట నిన్న. ఇవాళ లోకేష్ గారు హాఫ్ ఇడ్లీ తిన్నారంట. వాళ్ళు ఏదో ఆహార నియమాలు ఉంటాయి, దానికి ఏమని రాస్తున్నారంటే అది పేదలకు పెట్టే ఫుడ్ కాబట్టి మేము తినకూడదని అనుకున్నారంట. ఎంత నీచంగా రాస్తారా మీరు, నాకు అర్థం కాదు. అన్న క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫుడ్ హ్యాబిట్స్ చాలా సందర్భాల్లో చెప్పారు. నేను ఎక్కువ తినను, ఆయన ఫుడ్ స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇవాళ కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇవాళ కూడా బస్సు ఎక్కి నిలబడి ప్రసంగాలు చేస్తూ ఉంటాడంటే 70+ కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఆహార నియమాలు. లోకేష్ గారు కూడా డైటింగ్ చేసి లావుగా ఉన్న వ్యక్తి లోకేష్ గారు ఇవాళ డైటింగ్ చేసి బాగా సన్నబడ్డారు. సో వాళ్ళకు ఒక ఆహార నియమాలు ఉంటాయి. కానీ పద్ధతి మనం వచ్చాము ఓపెన్ చేసాం కాబట్టి అరిడ్లీనో ఒక ఇడ్లీనో తినాలి కాబట్టి తింటారు తప్ప దానికి కూడా మసిపూసి మారేడుకాయ చేసి ఒక నెగిటివ్ సెన్స్లో దాన్ని చూపించి. సో ఇది నేను నా బాధ ఏంటంటే ఇది ఎవడైనా వేరేవాడు చేస్తే మనకు అర్థం, అంటే మామూలు సగ్గటు వైఎస్ఆర్సీపీ కార్యకర్త చేస్తే అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళ బుర్రలు అంతే ఉంటాయి కాబట్టి.
అరే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఫేస్బుక్ ఖాతాలు ఇలాంటివి పోస్ట్ చేస్తారంటే నిస్సిగ్గుగా అన్న క్యాంటీన్ తీసేసిన వాళ్ళే అన్న క్యాంటీన్ మీద ఇవాళ సెటైర్లు ఇస్తారు నిస్సిగ్గుగా అంటే చాలా చాలా బాధాకరం. దయచేసి నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ చేసే ఆరోపణలు నిబద్ధతతో కూడుకుని ఉండాలి. నిజంగా నాన్న పులి కథ ఉంది కదా, నాన్న పులి కథలో ఏం జరుగుతుంది, నిజంగా పులి లేనప్పుడు పులి వచ్చిందంటే నిజంగా పులి వచ్చినప్పుడు కూడా అది అబద్ధం అనుకునే ప్రమాదం ఉంది. ఆ రోజు ఆ కథను బట్టి అన్న కనీసం తెలుసుకొని నిజంగా మీరు చేసే విమర్శలు సద్విమర్శలుగా ఉంటే ప్రజలు కూడా సంతోషిస్తారు. ప్రజలు కూడా మిమ్మల్ని అట్లీస్ట్ నెక్స్ట్ టైం 11 సీట్లు కాకుండా ఇంకొక 10 సీట్లు పెంచో లేకపోతే 25 సీట్లు పెంచో మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కల్పిస్తారు. అలా కాకుండా ఇలానే చేస్తుంటే ఈ 11 సీట్లలో ఒకటే మిగులుతుంది, ఇంకొకటి పోతుంది. అది దయచేసి ఈ వైఎస్ఆర్సీపీకి ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఇట్లాంటి చిల్లర కామెంట్లు చిల్లర పెట్టడం అని మానుకుంటే మంచిది.